ఆంజనేయ స్వామివారు ఏ విధంగానైతే సుందరకాండలో అందరి యొక్క మన్ననలు పొంది రాముడి యొక్క ప్రాణాన్ని కాపాడగలిగాడు, అదేవిధంగా భక్తులు ఎవరైనా కూడా ఎక్కడ ఆంజనేయ స్వామివారు ఉంటే అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేస్తే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాన్ భవేద్. ఆంజనేయ స్వామివారు స్మరించడం చేతనే బుద్ధి బలము, బుద్ధిర్బలం యశస్సు, ధైర్యము, నిర్భయత్వం అంటే ఏమిటంటే భయం లేకుండా ఉండడం. అజాడ్యం అంటే మనం రేపు చేయాల్సిన కార్యాన్ని ఈరోజు చేస్తాం. ఎందుకు? ఆంజనేయ స్వామివారిని వేడుకోవటం చేతనే. ఆ యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క తత్వం కూడా మనకు అదే. మనకు ఆంజనేయ స్వామివారు లంకానగరానికి వెళ్తున్నప్పుడు మైనాకపర్వతం వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోమంటే ఆంజనేయ స్వామి విశ్రాంతి తీసుకోడు, ఎందుకంటే శీఘ్రం పని జరగాలి. కాబట్టి ఆంజనేయ స్వామివారిని ఎవరైతే ఆరాధన చేస్తారో, ఆంజనేయ స్వామి ఎవరైతే వేడుకుంటారో వారు కూడా శీఘ్రమే పని చేయాలటువంటి భావన కలుగుతుంది. అలాంటి భావనను ఆంజనేయ స్వామిని కలిగిస్తాడు. అజాడ్యం వాక్పటుత్వంచ. వాక్పటుత్వం అంటే ఏమిటి? మంచి చక్కటి భాష, మనం ఏది మాట్లాడినా అది సత్యం కావటం. మహాత్ములు ఎప్పుడూ కూడా సత్యం మాట్లాడరు, వారు మాట్లాడిందే సత్యం అవుతుంది. ఏ విధంగా అంటే ఒక జింకను ఒక పెద్ద పులి వేటాడుతుంది, ఇక్కడుండి ఒక ఋషి చూస్తున్నాడు, తను వెళ్ళి ఆ యొక్క జింకను కాపాడాలి. కాపాడుతాడా? కాపాడలేడు. ఏం చేస్తాడు? తన యొక్క తపో బలం చేత అదేమిటి ఒక పెద్ద పులి ఒక సింహాన్ని వేటాడుతుంది అని అంటాడు. అప్పుడు జింక కాస్త సింహంగా మారిపోతుంది. ఎందుకు? ఆ యొక్క ఋషి యొక్క తపఫలం చేత, ఒక జీవుడి రక్షించాలి అనేటువంటి ధర్మం చేత. అప్పుడు ఏమవుతుంది? ఆ పెద్ద పులిగానే ఉంటుంది, కానీ జింక సింహంగా మారిపోతుంది. కాబట్టి వారు సత్యం మాట్లాడారా? కాదు, వారు ఏది మాట్లాడితే అదే సత్యం. అలాంటి వాక్పటిమ మనకు కూడా వస్తుంది. ఎలా వస్తుంది? కొన్నిసార్లు సందర్భాల్లో మనం చూస్తుంటాం. మన సిక్స్త్ సెన్స్ అంటాం. మనకు అయ్యో మా తల్లిగారింటికి వెళ్ళాలి, మా అమ్మని చూడాలి అని అనుకుంటాం. ఎందుకంటే మనం ఆతృతత, ఆరాధన, ఏదైనా మననాత్ర అయితే ఇది మంత్ర అన్నట్టుగా మనం ఎప్పుడు ఏదైతే మననం చేస్తున్నామో అదే మంత్రం అవుతుంది. అదేవిధంగా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే అదే మంత్రం అవుతుంది. మనం తల్లిని చూడాలనే 2-3 రోజుల నుంచి ఆతృతతో వేదనతో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే అనుకోకుండానే హాస్పిటల్ పనికి మీదనో బజార్ పని మీదనో ఆ తల్లి మన ఇంటికే వస్తుంది. ఎలా జరిగింది అంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది సత్యమైంది, ఏదైతే మీరు మననం చేస్తున్నారో అది సత్యం అవుతుంది. అదేవిధంగా నీవు భగవంతుణ్ణి శరణాగతి చేయాలి. ఎట్లా చేయాలి? నేనంటూ ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే, అది భగవంతుడు, భగవానుడు. స్వామి నాకు ఈ కష్టం ఉంది, నువ్వు భర్తతో ఏ విధంగా చెప్పుకుంటావు, భర్త భార్యతో ఏ విధంగా చెప్పుకుంటాడో, ఒక ప్రాణస్నేహితుడితో ఎలా చెప్పుకుంటారో అదేవిధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగానే నీ ప్రాణ స్నేహితుడే ఉన్నాడు, నీ భార్య రూపంలో భగవానుడు ఉన్నాడు, నీ భర్త రూపంలో భగవానుడు ఉన్నాడు అనుకొని ఇక్కడ వారు నేను తప్ప ఎవరూ లేరనే భావనతో నమ్మి నువ్వు చెప్పినట్టయితే తప్పకుండా ఆ కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా అనుకుంటాడు. ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవారంటే చూడండి, మనకు ఆంజనేయ స్వామి వారు లంకానగరానికి వెళ్ళి సీతమ్మ జాడ కోసం వెతుకుతూ ఉంటాడు. వెతుకుతున్నప్పుడు ఆ లంకానగరంలో అనేక మంది రాక్షసులు, ఎట్లాంటి రాక్షసులు అంటే అప్సరతలు పొందినటువంటి రాక్షసులు ఉన్నారు, ఎంతో అందంగా ఉన్న రాక్షసులు ఉన్నారు, అదేవిధంగా ఎంతో వికృత రూపం కలిగిన రాక్షసులు కూడా ఉన్నారు. ఆ రాక్షసులు అందరూ కూడా సురాపానం తాగి చేసి వివస్త్రులై, బట్టలు లేకుండా వస్త్రాలు లేకుండా రకరకాలుగా ఉన్నారు. అలాంటి వారందరిని చూసినటువంటి ఆంజనేయ స్వామి సీతమ్మని వెతకడానికి వెళ్తున్నాడు. సీతమ్మ అంటే ఒక స్త్రీ కనుక స్త్రీని వెతకాలంటే స్త్రీలనే వెతకాలి, స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ వెతకాలి. మనం పెళ్ళికి వెళ్తాం చూడండి, మన భార్య మనకు కనిపించట్లేదు, మనం ఏం చేస్తాం? ఆడవారున్న సన్నిధికి వెళ్ళి కదా మనం వెతకాలి. మగవాళ్ళ దగ్గరికి వెళ్తామా? వెతకం కదా, అక్కడ ఉంటుందా? ఉండరు కదా. అలా అంతమంది స్త్రీలను చూసినప్పుడు ఆంజనేయ స్వామి అనుకుంటాడట, అయ్యో నేను బ్రహ్మచారిని కదా, ఇంతమంది స్త్రీలు వివస్త్రంగా ఉన్నారు కదా, వారిని చూచాను కదా, నాకేమైనా పాపం అంటుతుందేమో అనుకుంటాడట. అప్పుడు మళ్ళా ఆంజనేయ స్వామి వారు సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు, అష్టసిద్ధులు కలిగినటువంటి వాడు కనుక మళ్ళీ తానేమనుకుంటాడట, నా దృష్టి మాత్రమే అక్కడికి వెళ్ళింది కానీ నా మనస్సు వెళ్ళలేదు కదా, నా మనస్సు వెళ్ళినప్పుడు నేను బాధపడాలి. నా మనస్సు వెళ్ళిందా? వెళ్ళలేదు. సీతమ్మ వారి యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు సీతమ్మ వారిని వెతకాలి అనే భావనతో నా దృష్టి మాత్రమే వెళుతూ ఆయా స్త్రీల మీదకి నా దృష్టి వెళ్తుంది. ఈమె సీతమ్మ, ఈమె కాదు, ఇది అవును, ఇలా ఉంటుందా, ఇలా ఉండదు అని చెప్పి భావనతో వెళ్తున్నాడు. అలాగే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా
ప్రక్కన ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు, ఎలా ఉంటుందో మనకు అవసరం లేదు. అక్కడ మాత్రం మన దృష్టి వెళ్ళాలి, దృష్టితో పాటుగా మనస్సు కూడా భగవంతుడి మీదకి వెళ్ళాలి. దృష్టి మనసు రెండు ఏకీకృతమై భగవంతుడి యొక్క ఆశ్రయించగలిగితే తప్పకుండా భగవంతుడు మనకు ప్రసన్నత్వాన్ని కలుగజేస్తాడు. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం చూడండి. మనం చూడండి, ఎప్పుడైనా ఎవరైనా అడ్రస్ కావాలంటే ఏమయ్యా పలానా స్ట్రీట్కి రమ్మంటాం, అక్కడికి వెళ్తాం, నెంబర్ ఇస్తాం, అయినా కూడా వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం యొక్క చంచల స్వభావం కావచ్చు, తొందరపాటు కావచ్చు. కానీ ఆంజనేయ స్వామికి అట్లాంటి ఏవీ లేవు. మంచి ఆలోచన కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు సీతమ్మ జాడకి వెళ్ళినప్పుడు ఆ యొక్క రావణాసురుడి అంతఃపురంలో మండోదరిని కూడా చూస్తారు. సీత, అహల్య, తార, మండోదరి, పాంచాలి వీళ్ళందరూ మహాప్రతిభతలు, విపరీతమైనటువంటి లక్ష్మీ వక్షస్థలం కలిగినటువంటి లక్ష్మి యొక్క ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు. చూడంగానే ఎంతో ప్రేమ వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది, ఎంతో ముఖ వర్చస్సు కనిపిస్తుంది. అలాంటి మండోదరిని చూసి కూడా అనుకుంటాడట ఆంజనేయ స్వామి వారు, ఈమె సీతమ్మ కావచ్చు అని. అంటే సీతమ్మ వారికి మండోదరికి అలాంటి పోలికలతో, ఎందుకంటే మండోదరి మహాపతివ్రత, సీతమ్మ వారు కూడా మహాపతివ్రత. ఈమెకు రాముడి తప్ప అన్యమెరగదు. మండోదరి కూడా అంతే, రావణాసురుడు తప్ప వేరే తెలియదు. రావణాసురుడికి పరస్త్రీ వ్యామోహం ఉంటే ఉండవచ్చు, కానీ మండోదరికి లేదు కదా. అలాంటి మండోదరి మహాపతివ్రత అవటం చేత నిత్యం దేవతార్చన, పతి అర్చన చేయటం చేత ఆమె ముఖ వర్చస్సు కూడా బ్రహ్మాండంగా ఉంది. సర్వాలంకార సుశోభితంగా మంచి పానుపు మీద పడుకుని ఉన్నటువంటి మండోదరిని చూసి ఆంజనేయ స్వామి వారు ఏమనుకుంటాడు, వీరే సీత కావచ్చు అనుకుంటారు. మళ్ళీ ఒక 2 క్షణాల పాటు, రెప్పపాటు కాలం ఆచరించి, అయ్యో భర్తడు విడిచిపెట్టినటువంటి స్త్రీ ఇంత మొద్దు నిద్రపోతుందా? పోదు కదా. ఇన్ని ఆభరణాలు ధరిస్తుందా? ధరించదు కదా. పతి వియోగంతో ఉన్నటువంటి స్త్రీ ఇలా ఉండదు. ఎందుకంటే పుత్రుడికి దెబ్బ తాకినప్పుడు తల్లి యొక్క ముఖవర్చస్సు ఎలా ఉంటుంది, భర్తకు దెబ్బ తాకినప్పుడు భార్య యొక్క నడవడిక ఎలా ఉంటుంది మనకు తెలుస్తాం. మన తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు అనుకో, ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మనం ఏం చెప్తాం, అరే మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేదురా, ఇప్పుడు ఫోన్ మాట్లాడే స్థితిలో లేనని చెప్తాం. అట్లా ఉండాలి కదా సీతమ్మ వారు కూడా. ఎంతో భర్తను విడిచిపెట్టినటువంటి స్త్రీ అట్లా ఉండాలి కనుక ఈ మండోదరి మా యొక్క సీతమ్మ వారు కాదు అనేటువంటి దృఢ సంకల్పంతో ఆంజనేయ స్వామి వారు వెతుకుతాడు. ఇలా వెతికాడు కార్యసాధకుడు ఎలా ఉంటాడు, ఇలాగే ఉంటాడు, ఇలాగే ఆలోచిస్తాడు. అలా విధంగా మనం ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారిని అర్చిస్తామో అలాంటి కార్యసాధన మనకు కూడా వస్తుంది. మనం అనుకున్నటువంటి పనులు సత్వరమే నెరవేరుతాయి, మంచి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, అవరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణాన్ భవేద్. ఆంజనేయ స్వామి వారి స్మరించడం చేతనే ఇలాంటి యొక్క భావాలు మనకు కలుగుతాయి. అంతేకాదు ఆంజనేయ స్వామి విపరీతమైనటువంటి ధైర్యవంతుడు. అంత పెద్ద లంకా నగరానికి ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు ప్రాకారం దాటి వెళ్ళేటప్పుడు ఎడమ కాలు పెట్టి లోపలికి వెళ్తాడు. శత్రుకర్షణ, శత్రువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఎడమ కాలు పెట్టి వెళ్ళాలని చెప్పి స్వామివారు ఎడమ కాలు పెట్టి లంకానగరంలోకి ప్రవేశం చేస్తాడు. అంతటి జ్ఞాన సంపన్నుడు. రామచంద్ర స్వామి చెప్తాడు, యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదం ఇవన్నీ వేదాలు చదివినవాడై నవవ్యాకరణాలు తెలిసిన వాడైతేనే ఇలా ఉంటాడు అని చెప్పి మనకు కిష్కింధకాండలో మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నప్పుడు చెప్తాడు.